ఇంత ఫ్రెష్‌గా పుదీనాని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బటర్ మిల్క్ చేసుకు తాగాలనిపించింది. సో, అందుకోసం కావాల్సిన పదార్థాలన్నిటిని తెచ్చిపెట్టుకున్నాను. చక్కటి చిక్కటి గడ్డ పెరుగునైతే తీసుకున్నాను. పెరుగు కాస్త పులిస్తే చాలా బావుంటుంది బటర్ మిల్క్. సో, అందులోకి కాస్త జీలకర్ర, అల్లం ముక్క, సాల్ట్, లెమను, మిర్చి, పుదీనా, ఫ్రెష్ పుదీనా. చూసారు కదా! అప్పుడే తెంపుకొచ్చిన పుదీనా అనమాట. సో, వీటన్నిటిని చక్కగా దంచేసుకొని ఆ పెరుగులో కలుపుకోవాలి. నేనైతే రోట్లో దంచుతున్నా. నా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి చక్కగా రోట్లో దంచుకొని అవన్నీ బటర్ మిల్క్ చేసుకుందాం అనిపించిందనమాట. సో, మీకు రోల్ లేకుంటే గనక ఆ పెరుగులో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. ముందుగా జీలకర్ర వేసుకొని దంచుతున్నాను. చక్కగా దాన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. నాకిది 2 గ్లాసుల కంటే కాస్త ఎక్కువగానే అయ్యింది. అందుకోసం నేను కాస్త అంత అంత మిర్చి, అంత అల్లం ముక్క అవి తీసుకున్నాను. కాస్త ఒక గ్లాస్‌కే చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కాస్త తగ్గించుకోండి. ఓకేనా? నేను కాస్త ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అంత అల్లం ముక్క, అంత మిర్చి, అంత పుదీనా తీసుకున్నా. సో, చక్కగా పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ పౌడర్‌ని ఆ పెరుగులోకి వేసుకుంటున్నా. తర్వాత అల్లం ముక్కని కూడా దంచుతున్నాను. ఇది కూడా పెరుగులోకి యాడ్ చేశాను. అన్నీ ఒకటేసారి దంచుకోవచ్చు. కాకపోతే రోల్ అది చిన్నది. అందుకని నేను సెపరేట్‌గా దంచుతున్నాననమాట. మిర్చిని కూడా కచ్చా పచ్చాగా దంచేసుకొని అందులో వేసుకోవడమే. మిక్సీలో వేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతుందనమాట. పుల్లటి పెరుగు తీసుకోవడం, అవన్నీ అందులో వేసుకోవడం, మిక్సీ ఒక తిప్పు తిప్పుకోవడం అంతే అయిపోయాయి. ఇక పుదీనాను కూడా వేసి దంచుకున్నాను. దీన్ని కూడా కాస్త కచ్చాపచ్చాగా దంచేసాను. అందులోకి ఇప్పుడు సాల్ట్, అలాగే కాస్త నిమ్మ చెక్క పిండుతున్నాను. ఆల్రెడీ పులిసిన పెరిగే కాబట్టి కొంచెం వేసాను. ఎందుకంటే మిరపకాయ, అల్లం ఉంది కదా! ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం లెమన్. ఇప్పుడు చిలుకుతున్నాననమాట కవ్వంతోటి. ఆ చిలుకుతున్నాను కాబట్టి ఇప్పుడు అదంతా కూడా ఆ ఘాటు, ఆ పుదీనాది అదంతా కూడా ఇప్పుడు మజ్జిగలోకి దిగుతది. మనం ఆ విధంగా చిలకడం వల్ల. సో, గడ్డ పెరుగు కాబట్టి నాకు మజ్జిగ కూడా చిక్కగా వచ్చాయి. అందుకనే నాకు 2 గ్లాసులు పైగానే అయ్యింది. ఇంకా అంత వాటర్ కలిపినా కూడా చూడండి ఇంకా చిక్కగానే ఉంది. చూసారా? బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే చక్కగా చిన్నపిల్లలకి కూడా తాగడానికి బావుంటుందనమాట. అందుకే చెప్తున్నాను. ఒక గ్లాస్ కోసం చేసుకునేటట్టయితే అన్నీ తగ్గించుకొని వేసుకోండి. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. మనం జనరల్‌గా వేసవికాలం వచ్చిందంటే మజ్జిగ తాగుతాం. డైలీ అదే మజ్జిగ తాగడం అంటే బోర్ కొడుతుంది కదా! అందుకే కాస్త మజ్జిగని కొంచెం టేస్టీగా చేసుకుంటే బావుంటుందనమాట. దీన్ని మసాలా మజ్జిగ అనొచ్చు, బటర్ మిల్క్ అనొచ్చు. దాన్ని గ్రీన్ మసాలాతోటి మజ్జిగ అనమాట. స్ట్రెయిన్ చేసుకున్నాను. సో, అదన్నమాట. మీకు ఇష్టం ఉంటే గనక ఇంకా పైన కాస్త కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఈ 2 కూడా మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకొని కూడా చక్కగా మిక్సీ చేసుకుంటే బావుంటుంది. ఆ టేస్ట్‌గా ఇష్టపడేవాళ్ళు కొత్తిమీరను అలాగే కరివేపాకుని వేసుకోవచ్చు. లేదు అంటే గార్నిష్‌లో వాడొచ్చు. సో, నేనైతే కరివేపాకుతో గార్నిష్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో, అదండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.